రోడ్డు మీద ఉన్న అన్ని షాపులు బంద్ అయిపోయినాయి నైట్ 12 o'clockకే. కానీ ఇక్కడ ఆర్కా కెఫేలో హుక్కా ఇల్లీగల్గా రన్ అవుతుంది. కెఫేలో ఇప్పటివరకు హుక్కా సెంటర్లు ఉండడం వల్ల చిన్న యూత్ అయితే ఏదైతే ఉంటుందో అడిక్ట్ అయ్యి ఫ్యాషన్ సామ్రాజ్యానికి అలవాటు పడుతుంది. పిల్లలు, కాలేజ్ స్టూడెంట్స్ వీళ్ళందరూ వెళ్ళి మత్తుకు గురవుతున్నారు. దీన్ని కంట్రోల్లో పెట్టే విధానం టోటల్లీ గవర్నమెంట్ దగ్గర ఉంది. గవర్నమెంట్ షుడ్ టేక్ కేర్ అబౌట్ దిస్. చెయ్యాలి, ఇల్లీగల్. మొత్తం రేవంత్ రెడ్డి సార్ మొత్తం బ్యాన్ చేసిండు. ఇప్పుడు టైం వచ్చి 2:34 అవుతుంది. 2:34 అండ్ సాటర్డే ఎర్లీ మార్నింగ్. ఈరోజు మనం సైనిక్పురిలో ఉన్న ఆర్కే కెఫే దగ్గర ఉన్నాము. నైట్ 2:34కి రోడ్డు మీద ఉన్న అన్ని షాపులు బంద్ అయిపోయినాయి నైట్ 12 o'clockకే. కానీ ఇక్కడ ఆర్కా కెఫేలో హుక్కా ఇల్లీగల్గా రన్ అవుతుంది. మీరు పైన చూడొచ్చు, టెర్రస్ మీద కంప్లీట్ హుక్కా అనేది ఇల్లీగల్గా నైట్ 4 వరకు నడిపిస్తున్నారు. వాట్సాప్ గ్రూపులు చేసి అందరిని ఇన్వైట్ చేస్తూ 4 వరకు ఓపెన్ ఉన్నాము అని చెప్పి ఇక్కడ ఇంటిమేషన్. మనం ఇప్పుడు పోలీసులకు కాల్ చేసి ఇంటిమేట్ చేద్దాము. ఒక 3 days బ్యాక్ ఇక్కడున్న కమిషనర్ కానీ హుక్కా పార్లర్స్ గురించి ఇంటిమేట్ చేస్తే సార్ ప్రెస్ రిలీజ్లో చెప్పిన స్టేట్మెంట్ వచ్చి హైదరాబాద్లో హుక్కా పార్లర్స్ అన్ని బ్యాన్ అని చెప్పేసి. ఇక్కడ నైట్ హై టెన్షన్ రోడ్లో ఆర్కే కెఫేలో ఇప్పటి వరకు కూడా హుక్కా నడిపిస్తున్నారు సార్. ఆర్కే కేఫా ఎక్కడది? మనకి ఇది బార్ 9 గా నేతాజీ నగర్ చౌరస్తా దగ్గర ఇది బార్ 9 అని చెప్పేసి ఒకటి ఉంది కదండి. అవునవును. దానికి కొంచెం ముందే రైట్ సైడ్ లో ఆర్కా కెఫే అని ఉంటుంది. అది ఉంటది కదా, ఏది మన నందిని హోటల్. నందిని హాస్పిటల్ దానికంటే కొంచెం ముందే సార్. ఉన్నారా మీరు? నేను ఇక్కడే ఉన్నాను. వస్తున్నా. మీరు ఇప్పుడు చూడవచ్చు, ఇప్పుడే పెట్రోలింగ్ వెహికల్ వాళ్ళు కాల్ చేశారు. కాల్ చేసి మేము ఒక 5 minutes లో వస్తున్నామని చెప్పి ఇంటిమేట్ చేశారు. టైం వచ్చి 2:47. మనం కాల్ చేసిన ఒక 8 minutesకి వాళ్ళు రెస్పాండ్ అయ్యారు. టైం వచ్చి 2:50 AM అవుతుంది. మనం కాల్ చేసిన 13 minutesకే పోలీసులు ఇక్కడికి వచ్చారు. ఇప్పుడు వచ్చి వాళ్ళు కెఫే పైకి వెళ్ళారు. అక్కడికి వెళ్ళి మొత్తం బంద్ చేపిస్తామని అయితే వాళ్ళు చెప్పారు. కానీ చూద్దాం ఎంతసేపు వాళ్ళు ఏం చేస్తున్నారని. పైకి వెళ్ళి CCTV నుంచి చూసేసి మొత్తము ఎవరు వస్తున్నారు, ఎక్కడ వస్తున్నారు అని చెప్పి మొత్తం గమనిస్తుంటారు. మనం 3rd floorకి వచ్చాము. మొత్తం ఖాళీ గ్రౌండ్ ఇది సార్. కొన్ని CCTVs ఉన్నాయి కదా, మానిటర్ లోపల ఆల్మోస్ట్ 10 కెమెరాలు పెట్టుకొని. లేదు సార్, మనం ఆల్రెడీ 2 months నుంచి మీ స్టేషన్ లో ఇంటిమేట్ చేస్తున్నాము. సార్కి చెప్పాము, సుధాకర్ సార్ అంతా మేమే చేస్తాం. మళ్ళీ డిపార్ట్మెంట్ ఎందుకు చెయ్యాలి, ఇల్లీగల్. మొత్తం రేవంత్ రెడ్డి సార్ మొత్తం బ్యాన్ చేసిండు. మొత్తం మొన్న ఏది డిపార్ట్మెంట్ లో ఓవర్ సపోర్ట్ చేస్తున్నారు. రికార్డెడ్ ఎవిడెన్స్ 3 months బ్యాక్ కూడా సబ్మిట్ చేశాము. సార్ చెప్పాను, సార్ కూడా నేను పర్సనల్గా చెప్పిన సార్ ఇక్కడ నడిపిస్తున్నారు, అక్కడ లోపల 10-12 మంది ఉన్నారు. మాకు కూడా తెలుసు సార్, ఈ సెటప్ అంతా చూసారు కదా. మన 4 days బ్యాక్ మన సిపి సార్ ప్రెస్ రిలీజ్ పెట్టాడు కదా కమిషనర్ ఆఫీస్ లో. గాంజా ఇవన్నీ పట్టుకున్నారు, ఉషా కూడా SOT అండ్ మల్కాజీ SOT వాళ్ళని చెప్పి. ఆ రోజు కూడా సార్ చెప్పాను. సార్ ఏమన్నాడు, నాకు రికార్డెడ్ ఎవిడెన్స్ నువ్వు తీసుకురా అమ్మా, బంద్ చేయించకపోతే నడువు అన్నాడు. లేదు, లోపల 15-20 మంది ఉన్నారు. ఒక కస్టమర్స్ ఉన్నప్పుడు ఎప్పుడు ఒకసారి బయటికి వస్తారు కదా. సార్ పోలీస్ సపోర్ట్ లేకుండా నైట్ 4 వరకు వాళ్ళు నడిపిస్తున్నారు. వాట్సాప్ గ్రూప్ లలో ఓపెన్ గా పెట్టారు. ఎవరు పోలీస్ సపోర్ట్ అంటే మనకి ఎవరు కాంటాక్ట్ లో ఉన్నారు ఒకసారి నాకు చూసి. నేను రేపు రికార్డెడ్ ఎవిడెన్స్ ఇప్పుడు తీసుకుంటాండి, రేపు మార్నింగ్ రండి. నేను మనకి ఇప్పుడు నాకు అసలు తెలియదు. మా ఎస్ఐ తెలిసిపోయేమో ఉంది, చెప్పినేమో మా సుధాకర్ ఎస్ఐ. కానీ ఈ ఆర్కా అనేది కూడా నాకు అసలు ఏముందో కూడా తెలియదు. ఏం చేద్దామంటే రేపు మార్నింగ్ ఇతనివి ఇంతకు ముందు 2 ఎక్కువ పార్లర్స్ ఉండే, మన అన్ని బంద్ అయినాయి. మళ్ళీ స్టార్ట్ చేసారు. వాట్సాప్ గ్రూప్ లో కుల్లాగా ఓపెన్ చేసి 4 వరకు మేము ఓపెన్ ఉన్నాం. అమ్మాయిలు అబ్బాయిలు అందరు ఉన్నారు సార్. నైట్ 4 వరకు కుల్లా నడిపిస్తున్నారు. ఎలైట్ కెఫే ఉంది మన రామ్కి బండి ఆపోజిట్ లో, అది కూడా ఓపెన్ గా నడిపిస్తున్నాడు నైట్ 2 వరకు. అదేంది అది కాఫీనా? అది కెఫే అంటే 2 sections ఉంటాయి కెఫేలో. సగం వచ్చేసి కెఫే ఉంటది, సగం వచ్చి హుక్కా ఉంటది. నేను అది కూడా వచ్చి పోలీస్ స్టేషన్ ఇంటిమేట్ చేస్తున్నాను. ఇగో పెద్ద పెద్ద వాట్సాప్ గ్రూపులు చేసుకొని. ఎవరు వీళ్ళదే వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి. ఎప్పటి వరకు ఓపెన్ అంటే ఏమన్నా ఇప్పుడు 4 బజే తక్కువ ఓపెన్. కలిస్తే ఏమన్నారు? ఏం లేవు సార్, అట్లా మా దగ్గర అసలు ఓపెనే లేదు అన్నాడు. అట్లా అని చెప్పి కలిసి సార్ ఇట్లా మైనస్ లకి ఇస్తున్నా అంటే, సార్ బాగా తెలుసు మాకు కైదర్ న్యూస్ అంటే. సార్ ఏమన్నారంటే ఓకే అమ్మా నేను చూసుకుంటాను అనేసి అన్నాడు. 2 months అయింది. దీని టైమింగ్ ఏంది? దీన్ని మార్నింగ్ నుంచి నైట్ 4 వరకు నడిపిస్తున్నారు సార్. ఎర్లీ మార్నింగ్ అంటే 10-11
అంటే ఆ టైంకి ఒక్క తాగేటోళ్ళు ఎవరు రారు కదా. రేపైతే కంపల్సరీ వాడిని పిలిపించిన తర్వాత మీకు ఫోన్ చేస్తాము, ఒకసారి రండి. షూర్. ఓకేనా? ఇంకొకటి ఇంకా మొత్తం వేవ్స్ పార్లమెంట్లో బ్యాన్ చేశారు. పాన్ షాప్లలో ఆరామ్సే దొరుకుతున్నాడు. టైం వచ్చి నైట్ 3 AM. మనం పోలీసులకి కాల్ చేసిన 2:39, పోలీసులు ఇక్కడికి వచ్చింది అరౌండ్ 2:47 to 2:50కి. వాళ్ళు వచ్చి ఒక 3 నిమిషాలు మాత్రం వెళ్ళి ట్రై చేస్తారు తలుపు కొట్టి. వాళ్ళు తలుపు తీయట్లేదు, వాళ్ళని ఏం చేయలేము అని చెప్పేసి కెమెరా రికార్డ్ చేస్తున్నా కూడా కెమెరా ఆపేయమని చెప్పారు. ఆపేసి వాళ్ళు చెప్పిన మ్యాటర్ ఇప్పుడు వాళ్ళు నైట్ ఏం తీయట్లేదు, సో మేము ఏం చేయలేము, రేపు మార్నింగ్ వచ్చి వాళ్ళతో మాట్లాడతాం అనేసి వాళ్ళు చెప్పడం జరిగింది. కానీ మనం అంత క్లియర్గా చెప్పాం, లోపల 15 నుంచి 20 కస్టమర్లు కూడా ఉన్నారు లోపల. వాళ్ళందరూ బయటికి వెళ్ళాలి, 4 o'clock క్లోజింగ్ టైం, ఇంకొంచెం వెయిట్ చేస్తే వాళ్ళని పట్టుకోవచ్చు. ఏవైతే రేవంత్ రెడ్డి గారు February 2024లో బ్యాన్ చేసిన ఉక్కానే ఇంత విచ్చలవిడిగా వాళ్ళు నడుపుతున్నారు. ఇక్కడ పోలీస్ వాళ్ళు చాలా ట్రై చేస్తున్నారు, లా అండ్ ఆర్డర్ పోలీస్ వాళ్ళు కావాల్సినంత సపోర్ట్ని వాళ్ళు ఇవ్వట్లేదు. అలా అని చెప్పేసి వాళ్ళు విచ్చలవిడిగా ఇది నడిపించుకుంటున్నారు. ఇట్లాంటి హుక్కా పార్లర్స్లో మైనర్లకి, ఇంటర్మీడియట్ చదివే పిల్లలకి ఐడి కార్డ్ చెక్ చేయకుండా వాళ్ళు హుక్కాని ఇస్తున్నారు. ఇంత జరుగుతున్నా కూడా పోలీసులు ఏం చేయలేకపోతున్నారు. ఎస్ఓటి టీం ఏం చేస్తున్నారు, వాళ్ళు చాలా నిద్రపోయినట్టు తెలుస్తుంది. కమిషనర్ టాస్క్ ఫోర్స్ అని ఒకటి ఉంది, ఏవైతే ఇలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ని వాళ్ళు మొత్తం పట్టుకొని వాళ్ళ ఇన్ఫార్మల్స్ ద్వారా ఇవన్నిటిని వాళ్ళు సీజ్ చేయాల్సిందే. కానీ గత 3 నెలలుగా వాట్సాప్ గ్రూపులు చేసి ఇవన్నీ వాళ్ళు హుక్కా ఇల్లీగల్గా నడిపించుకుంటూ నైట్ 4 o'clock వరకు నడిపిస్తున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి సపోర్ట్ చేయట్లేదు అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. లా అండ్ ఆర్డర్ వాళ్ళ మీద నమ్మకం ఉంది, వాళ్ళు సపోర్ట్ చేయరు. కానీ ఇవంతా వచ్చేది ఎస్ఓటి టీం కింద అండ్ కమిషనర్ టాస్క్ ఫోర్స్ టీం కింద. వాళ్ళు మాత్రం ఏకంగా నిద్రపోతున్నట్టు ఇట్లాంటి నైట్ 3 o'clock 4 o'clock హుక్కా పార్లర్లను చూస్తే తెలుస్తుంది. సో వీళ్ళు చెప్పినట్టు రేపు మార్నింగ్ 19th April మార్నింగ్ ఎస్ఐ కానీ సిఐ కానీ ఇక్కడికి వచ్చి వీళ్ళని సీజ్ చేసి వాళ్ళ స్టేషన్కి తీసుకెళ్తారని మాత్రం చెప్పారు. సో రేపు ఇదే టైంకి కానీ రేపు ఈవినింగ్ కానీ మళ్ళీ వచ్చి చెక్ చేద్దాం ఇలాంటి హుక్కా ఇంకా నడుస్తుందా. హుక్కా పార్లర్ల వల్ల యూత్ వాళ్ళ హెల్త్ని పాడు చేసుకొని కాన్సన్ట్రేషన్ని డైవర్ట్ అవుతున్నారని చెప్పి February 2024లో అసెంబ్లీలో బిల్ పాస్ చేశారు హుక్కా పార్లర్లని బ్యాన్ చేస్తూ. కానీ అయినా రేవంత్ రెడ్డి గారి మాట వినకుండా ఇంత విచ్చలవిడిగా నడిపిస్తున్నారు. సో రేవంత్ రెడ్డి గారి పవర్ తగ్గిపోతుందా తెలంగాణలో? రేవంత్ రెడ్డి గారు జస్ట్ హైడ్రాలో ఫేమస్ అయ్యేసి తర్వాత ఇంకా ఏ పనులను పట్టించుకోవట్లేదా? అండ్ ఈ బిల్ వచ్చేసి వాళ్ళ ప్రెసిడెంట్ దగ్గర ఉంది. ప్రెసిడెంట్ గత 1 year నుంచి ఈ బిల్ని అప్రూవ్ చేయట్లేదు. సో బీజేపీ సపోర్ట్తో ఉన్న ప్రెసిడెంట్ కూడా ఈ బిల్ని అప్రూవ్ చేయట్లేదు అంటే బీజేపీ కూడా దీన్ని సపోర్ట్ చేస్తుందా? సో ఇలాంటి బీజేపీ కార్యకర్తలు ఏవైతే మాట్లాడుతుంటారో మా బీజేపీ గవర్నమెంట్ కరెక్ట్ అని చెప్పేసి దీన్ని వాళ్ళు ఎలా వెనకాలకేసుకొస్తారు? అంతే ఇక్కడ లోకల్ కార్పొరేటర్ ఎమ్మెల్యేస్ వీళ్ళు ఏం చేస్తున్నారు? మనం ప్రశ్నించే సమయం వచ్చింది. వేకప్ కామన్ మ్యాన్. ఇలాంటి వాటిని మీరు ప్రశ్నిస్తేనే మన హెల్త్ బాగుంటుంది, మన యువత బాగుంటుంది. మన యువత బాగుంటే రేపటి ఇండియా బాగుంటుంది. నేటి యువత ఈ మత్తు పదార్థాలకు బానిసై తమ భవిష్యత్తును నాశనం చేసుకుంటున్న పరిస్థితి. దీని పట్ల హుక్కా సెంటర్లలో కూడా నడిపిస్తున్నటువంటి చూస్తున్నాము. సమాజంలో ఉండాలా వద్దా అనేది ఇక్కడ ఉన్నటువంటి కొంతమందిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చిన్న యూత్ అయితే ఏదైతే ఉంటుందో అడిక్ట్ అయ్యి ఫ్యాషన్ సామ్రాజ్యానికి అలవాటు పడుతుంది. అలాంటి హుక్కా సామ్రాజ్యం ఉండడం వల్ల యూత్ అనేది చెడిపోతుంది. దానికి అడిక్ట్ అయ్యి చాలా ఈజీగా వాళ్ళు మన మైకంలోకి వెళ్ళిపోవడం కానీ సంథింగ్ అలా జరుగుతుంది. ఒక్క సెంటర్ ఉండడం వల్ల వాళ్ళ జీవితాలు నాశనం అవుతున్నాయి. అదేవిధంగా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ జీవితాలు కూడా నాశనం వస్తున్నాయి. ఈ గవర్నమెంట్ కఠిన చర్యలు తీసుకొని అటువంటి సెంటర్లను తొలగించాల్సిందిగా మేము కోరుచున్నాం. వాళ్ళ చిన్న నుంచి పెద్ద వరకు చెడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గవర్నమెంట్ దాని మీద స్ట్రిక్ట్ రూల్స్ తీసుకురావాలి. దానివల్ల చిన్న నుంచి పెద్ద వరకు చెడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.